బొమలెక్కించిన విల్లు వంచు నును జూపుల్ చెంచలా చెంచల క్రమరేఖన్నిగుడింపశాత విశిఖౌఘంబుల్ మెయిన్నించు నెయ్యములన్ బల్కగా అల్కమీరి చెటులజ్జఘోషముంజేయు అయ్యుమ ప్రాపొంది రతీశ్వరుండు హరుబిట్టోడింపనుట్టాడుచున్. నన్ను మన్నించాలి ప్రేక్షక మహాశయులందరూ, మిమ్మల్ని మన్మథ బాణావస్థలో వదిలేశాను నేను రాత్రి 9ంటికి. పరమేశ్వరునే వదిలేశాం, మిమ్మల్ని అనగా ఎంత. అందుకని ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కూడా మళ్ళీ ఆ అవస్థలోంచి తేరుకునేలా చేస్తామండి. పద్యమా, తెనాలి రామకృష్ణుడా, మజాక. అమ్మవారి ఇలా కనుబొమ్మ ఎత్తి ఒక్కసారి ఏమిటయా అని చూసిందట, అంతే. మన్మధుడిలా విల్లు వంచట. లేలేత చూపులతో చంచలంగా అచంచలంగా మిళితం చేసి ఆయనతో చూసింది. ఆమీలితాక్షమధిగమ్యముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం. కనకధారాస్తవంలో ఆచార్యస్వామి వాక్కు. ఆమీలితాక్షం అంటే కొంచెం ఇలా కుంచిన కనుసైగా అంటాం మర్యాదకి. లోకంలో వాడుక మాట ఏమిటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అటువంటిది అనమాట చెంచల అచెంచల. అటువంటి చూపు ఒకసారి చూసేసరికి అయిపోయిందిరా, శివుడు పడిపోయాడురా, ఇక నేను బాణాలు వేస్తే పని అయిపోయినట్టే అని బాణాలు ఇలా వేస్తున్నాడు. శాత విశిఖ ఓఘంబుల్ మెయిన్ నించు. శాత అంటే వాడియేన, విశిఖ అంటే బాణములు, సమూహాలు. అంటే వరసపెట్టి 5-6 బాణాలు వేసేసాడండి. ఈయన ఎన్ని బాణాలు వేసాడో 5 బాణాలు కాదుట, 10 బాణాలు వేసాడు. మన్మధుడికి ఉండేవి 5 కదండి, 10 ఎక్కడి నుంచి వస్తాయండి? వస్తాయి, కవి తలుచుకుంటే వస్తాయి. ఆచార్యస్వామి తలుచుకున్నాడు, 10 బాణాలు వచ్చాయి. తర్వాత చెబుతాను ఆ విషయం. ఇప్పుడు ప్రస్తుతం 5 బాణాలు సమూహం అన్నాడు. అందుకనే తెలంగాణ రామకృష్ణుడు కూడా ఎన్ని వేసాడో వాళ్ళు ఎక్కడితో కూర్చోలేదు, బాణ సమూహాలు వేశాడు. అంతే, శివునిలో స్పందన కలిగింది. అంటే ఇక్కడ మీరు ఒక మాట గమనించండి. సరిగ్గా ఇక్కడే నేను ఆపి, ఇది పరమ శృంగారభరితమైన సన్నివేశాన్ని ఇక్కడ ఆపి వైరాగ్య సన్నివేశమైన భగవద్గీతలో మాట చెబుతున్నా. మన భారతీయ సాహిత్యమే అంతా ఒకవైపు శృంగారం, ఒకవైపు వైరాగ్యం, ఒకవైపు రక్తి, ఒకవైపు విరక్తి. రెండింటినీ సమానంగా చూడగలిగిన వాడే మనిషి, వాడే యోగి. ఈ బాణముల సమూహం వేస్తుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, నేను చంపాలా ఇంతమందిని, భీష్ముణ్ణి, మా తాతగారు, ద్రోణాచార్యుడు, మా గురువు గారు, అయ్య బాబోయ్ ఏమిటయ్యా, శల్యుడు మా మేనమామ. ఇలా భయపడిపోయి బాధపడిపోయి మమకారం పెంచుకుని ఇవన్నీ నేనే చేస్తున్నాననే ఒక అహంకారం కూడా పెంచుకుని అర్జునుడు బాధపడితే కృష్ణుడు ఏమన్నాడు, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు నిమిత్త మాత్రంగా నీ పని చేయవయ్యా, ఎందుకయ్యా ఊరికే అట్టహాసం చేస్తున్నావు, నువ్వు ఒక్కడు చంపేస్తున్నావు భీష్ముడిని. అబ్బా అంత మొగాడివా? నిజంగానే చూడండి, అర్జునుడు భీష్ముడిని చంపగలిగాడా? 10 రోజులు నానా తిప్పలు పడి ఆయన వల్ల కాక చివరికి ధర్మరాజు వెళ్ళి ఆయన కాళ్ళు అట్టుకుంటే, అది కూడా కృష్ణుడి సలహాతో. ఆయన ఎలా అయితే అస్త్ర సన్యాసం చేస్తాడో ఆ ఉపాయం ఆయన చెబితే, ఇంతోటి ఆడా మొగా తెలియని మనిషిని ఒకటి సెకండ్ని ఒకడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉంటే ఈయన బాణాలు వేస్తే ఆయన ఏం వెయ్యకపోతే ఈ బాణాలన్నీ గుచ్చుకుంటే ఆయన కింద పడ్డాడు. ఎంత చేస్తే చావలేదు. ఎవరిని చంపారండి? ద్రోణాచార్యుని నేను ఒక్కడు చంపాడా? ఏమట ఆయన వీరత్వం ఇంత చేస్తే. కానీ ఆయన పని ఆయన చేశాడు. అర్జునుడు జగదేక వీరుడే, సందేహమేం లేదు. కానీ ఈయన వెనకాల ఒక అతిలోక సుందరి పనిచేసింది. ఆ అతిలోక సుందరే అమ్మవారు, ఆవిడే కృష్ణుడి స్వరూపం. కృష్ణుడి సలహా, ద్రోణాచార్యులను చంపాలంటే అస్త్ర సన్యాసం చేయాలంటే అశ్వత్థామ చచ్చిపోయినట్టు చెప్పాలి. చెప్పండి, అబద్ధం ఆడండి, ఆలోచించకండి. ఇది ద్వాపర యుగం, 50-50, ధర్మం సగం అధర్మం సగం, తప్పదు. ఆడే లేకపోతే చావడవాడు అని చెప్పి దగ్గర కూర్చోబెట్టి ఆడించాడు. ఆ కృష్ణుడే అతిలోక సుందరి. ఈయన ఎంత జగదేక వీరుడైనా సరే, త్రిపుర సుందరి యొక్క స్వరూపమే కృష్ణుడు. గోప్త్రి గోవింద రూపిణి నారాయణి నాదరూప లలితా సహస్రం చూసుకోండి, కృష్ణుడు ఎవరో అర్థమవుతుంది. అమ్మవారే సాక్షాత్వం. అందుకే ఆయన సలహా లేకుండా భీష్ముడిని చంపారా? ఆయన సాయం లేకుండా ద్రోణుని చంపారా? ఆయన ఆలోచన లేకుండా కర్ణుని చంపగలిగారా? ఏం చేయగలిగారండి? అందుకే ఆయన చెప్పాడు, ఎందుకయ్యా ఊరికే నీ మీద వేసేసుకుంటున్నావు, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. భీష్ముడు ఎలా చావాలో అమ్మవారు రాసిపెట్టింది, ద్రోణుడు ఎలా చావాలో అమ్మవారు రాసిపెట్టింది. దృష్టజ్యుమ్నుడు ఒకడు పుట్టాడు ద్రోణుడు కోసమే, వాడిని చంపుతాడు. నువ్వేమిడు చంపేది? అంబ భీష్ముడిని చంపడానికే పుట్టింది, ఆవిడని చంపుతుంది, ఆయన చంపుతుంది, నువ్వేమిడు చంపేది? మరి నువ్వేం చేయాలి? బాణమై ఊరికే నేను చూసుకుంటా మిగిలినవన్నీ అన్నాడు. అంతే. ఇక్కడ మన్మధుడి బాణాలు కూడా అంతే. అసలు శివుడి మీద పనిచేసింది మన్మధుడి బాణాలు కాదండి, అమ్మవారి యొక్క చూపులు. అవి పనిచేసాయి.
ఆ సమయానికి మన్మధుడు బాణాలు వేసి అమ్మా ఇది నా ప్రజ్ఞ అనుకుంటున్నట్టు. ఇది కాకతాళీయం అంటారు దీన్నే. కాక అంటే కాకి, తాళం అంటే తాడి చెట్టు. ఓ సన్న కాకి, సన్న కాకి, లావు కాకులు ఎక్కడ ఉంటాయి? తాడి చెట్టు మీద వాలిందిట. తాటిపళ్ళన్నీ ముగ్గిపోయి ఉన్నాయి, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక పండు ఇది ఇలా వాలగానే అది అలా రాలింది. ఈ విర్రికాకి అనుకుందిట, నేను ఎంత బలమేందానో గరుత్మంతుండేను, అందుకే నా బరువు తట్టుకోలేక తాడిపండు కింద పడింది అనుకుందిట. అది కాకతాళీయం అనే మాట అక్కడికి వచ్చింది. కాకి పడగానే తాడిపండు రాలినట్టుగా కాకతాళీయం అంటారు. అంటే అనుకోకుండా జరుగుతాయి కొన్ని. అవి మనం ఏమనుకుంటామంటే, ఒకరు చూడండి, ఒకరి ఇంట్లోకి రాగానే కరెంటు పోతుంది, ఈయన ఎప్పుడు వచ్చినా ఇంతే, వాడు అప్పటికి రెండోసారి వచ్చినట్టు రెండోసారి కరెంటు పోయింది. నిజానికి వాడు రావడానికి కరెంటు పోవడానికి సంబంధం ఉంది. అలాగే ఇంకో అమ్మాయి ఎవరో ఇంట్లోకి రాగానే కరెంట్ వస్తుంది. ఈ అమ్మాయి లక్ష్మీదేవి, దీపాలు వచ్చేసరికి దీపాలు వచ్చేస్తాడు, అప్పటికి ఆ అమ్మాయి సంతోషిస్తుంది. కానీ అలా సంతోషించకూడదు. నేను రావడానికి, కరెంట్ రావడానికి సంబంధం ఏమిటని అడిగేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకో ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టగానే దీపాలు ఆరిపోతే అప్పుడు వీళ్ళే అంటారు ఈ మాట, అడుగుపెట్టింది మహాతల్లి, దీపాలు ఆరిపోయి రేపు ఇంకేం కొంపలు ఆరిపోతాయో అంటారు. ఈ కామెంటరీ వినకూడదండి అసలు. మంచి కామెంటరీ కదా అని సంతోషిస్తే రేపు చెడ్డ కామెంటరీ వస్తుంది వెనకాల. దీపాలు ఆరడానికి మనం కారణం కాదు, దీపం వెరగడానికి మనం కారణం కాదు, కానీ ఎంతో కొంత మనం నిమిత్త మాత్ర కారణం అవుతున్నాం. శివుడు శృంగారభరితమైన సన్నివేశంలో పడడానికి, లోబడడానికి మన్మధుడు కారణం కాదు, అమ్మవారు కారణం. ఆవిడ శక్తి ముందు ఎవరు నిలబడతాడండి? జగన్మోహిని, జగత్తును మోహింపజేసే శక్తి. శివుడేమిటి, కృష్ణుడేమిటి, రాముడేమిటి, ఎవరు మిగలరు అక్కడ. ఆవిడ శక్తి అంతే. మానవ మాత్రంలో మనబోటుగాడని చెప్పక్కర్లేదు. ఇంకా మిగలాలంటే ఒకటే మార్గం, త్వరలో విడుదల చెబుతా, ఒక క్షణంలో చెబుతా. ఒక మార్గం ఉంది. ఆ బాణాల ధాటికి మనం తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఒక మార్గం ఉంది, రాజమార్గం ఉంది. అందుకని మన్మధుడి బాణాలు కూడా నిమిత్త మాత్రం అని చెప్పడానికి కవి పద్యం ఎలా రాశాడో చూడండి. ఆయన నునుజూపుల్ చెంచల క్రమరేఖ నిగుడింప శాతవి శిఖౌఘంబుల్ మెయిన్నించు. అమ్మవారు ఇలా చంచలంగా, అచంచలంగా, ఒయ్యారంగా, విలాసంగా అలా చూస్తుంటే మన్మధుడు ఇలా బాణాలు వేశాడంటే పని చేసినవి ఆ చూపులే. ఆ సమయానికి ఈ బాణాలు పడడం వల్ల మన్మధుడు నా బాణాల ప్రభావం అనుకుంటున్నాడు. కాకి నేను వాలగానే తాడిపండు రాలింది అనుకుంటుంది. పొరపాటు, అది రాలేటప్పుడు అది వాలింది తప్ప ఇది వాలబట్టి అది రాలలేదు. ఈ విషయమే మనమంతా జీవితాల్లో గ్రహించాలి. ఆ సమయానికి ఆ పని జరగవలసిన యోగం ఒకటి ఉంది, నువ్వు పని చేసావు అంతే. చేసిన కీర్తి నీకు వచ్చింది, సంతోషించు. ఒకవేళ విఫలమైన జీవితంలో అంతేనమ్మా, ఏం బాధపడక్కలా. అది విఫలమయ్యే యోగం ఉంది. మనం దానికి కొంత కారణమయ్యాం, 10 పైసలు 90 పైసల కారణాలు వేరే ఉంటాయి. నీ ఒక్కదాని మీదే మొత్తం అంతా వేసేసుకుని కృషించి కుళ్ళిపోవక్కర్లేదు. అలాగే ఏదైనా జరిగితే నా ఒక్కదాని వల్లే అంతా జరిగింది, నా ఒక్కడి వల్లే అంతా జరిగింది అని అహంకరించకూడదు. యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః, భగవద్గీతలో మాట. నేను ఇస్తున్నా, నేను దానం చేస్తున్నా, నేను ఆనందిస్తున్నా, నేను దుఃఖపెట్టా, నేను పరాభవం చేశా, నేను పరాభవం పొందా, ఇవన్నీ అజ్ఞానపు మాటలే, విడిచిపెట్టవయ్యా అన్నాడు అంతే కృష్ణుడు. ఇక్కడ అమ్మవారైనా అక్కడ కృష్ణుడైనా ఒకటే మాట, ఒకటే బాట. ఇదే హిందూ ధర్మం. ఎక్కాల పుస్తకం దగ్గర నుంచి వేదాల పుస్తకం వరకు ఒకటే మాటలు ఉంటాయండి, ఇందులో రెండో మాట ఉండదండి. ఒకటే తేడా, ఒకటే పద్ధతి. అందుకని అలా చూపులు చూడగానే మన్మధుడు బాణాలు వేసేసాట. అమ్మాయి ఇదే సమయం వరకు, ఇంకో సమయంలో వేస్తే వాడు బాణాలు పారవండి. అప్పుడు నెయ్యములన్ బల్కగ అల్కమీర చెటుల జఘోషముంజేయు. విజయశంఖాన్ని కూడా పూరించాట మన్మధుడు. మన్మధుడికి ఒక శంఖం లేదు, ఎక్కడి నుంచి పూరిస్తాడు? కృష్ణుడికి శంఖం ఉంది, విష్ణువుకి పాంచజన్యం. అర్జునుడికి శంఖం ఉంది, దేవదత్తం. శివుడికి శంఖం ఉంది, కానీ మన్మధుడికి శంఖం లేదు. శంఖం లేకుండానే ఎంత పని చేస్తున్నాడు వాడు. శంఖం కూడా ఉంటే చెప్పేది ఉంది. ఇంకా వాడు పూరించిన శంఖం ఏమిటయా? చెటుల జఘోషముంజే. ఆ వింటి నారి పట్టుకుని ఝం 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 ఝంకారం. ఎందుకంటే తుమ్మెదలు వింటి నారి. ఈ ఝంకారం దేనికి సూచకం? యుద్ధంలో గెలిచిన వీరుడు ఎవరైనా వీరుని చంపగానే వాడు బాణం వాడు గుండెల్లో దిగి వాడు చావగానే వీడు ధనుష్టంకారం చేస్తాడు. టం టం టమ్మను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అని భాస్కర రామాయణంలో ఆ శివధనుర్భంగ ఘట్టంలోనే ఎక్కడో భాస్కరుడు పద్యం ఉంటుంది. అలాంటిది జ్యావల్లి ధ్వని నిర్గుణంబుగా అని దీన్నే బొమ్మెరపోతున్న సత్యభామ కథలో రాస్తాడు భాగవతంలో. ఇవన్నీ చదివినందుకు అవన్నీ గుర్తు రావాలి. అన్నీ కలబోసి చెప్పుకుంటేనే ఆనందం ఉంటుంది. వింటి నారి మోగించాట, నేను జయించా. అప్పుడు జయించేశాడు. ఎందుకు ఆ గర్వం ఎక్కడొచ్చిందంటే చాలా ప్రేమగా స్వామి అనేదో మాట్లాడుతుంది అంతే. ఇంక అప్పటికి కరిగిపోయాడు ఆయన.
అప్పుడు మన్మధుడు చూసాడు, ఇప్పుడు ఏమయ్యో నేను అప్పుడు బాణాలు వేస్తే పెద్ద పోజు కొట్టేసేమే, పెద్ద బ్రహ్మచారి ఘోటక బ్రహ్మచారులాగా, పెద్ద ఋష్యశృంగుడిలాగా, అసలు నేను ఆడదాని మొహమే చూడనట్టుగా పోజు పెట్టేసావు, మరి ఇప్పుడేంటయ్యా అని వాడికి ఆనందం అయిందనమాట. ఎందుకంటే ఇదివరకు ఓడిపోయిన వాడు ఎప్పుడైనా సరే రెండోసారి గెలిస్తే చాలా ఆనందం పొందుతాడు. ఆ మొదటిసారి గెలిచుంటే వాడికి అంత ఆనందం కలగదు. ఓడిపోయాక గెలిస్తే పరమానందంగా ఉంటుంది. జీవితంలో అంతే. ఒక భయంకరమైన ద్రోహానికో మోసానికో ఓటమికో గురి మనం ఓడిపోయామనుకుందాం, ఏం పర్వాలేదు, ఓడిపోతాం. ఓటమిని అంగీకరించాలి ధైర్యంగా. ఎందుకంటే అందులో మన పాత్ర కూడా ఉంది, లోకానికి చెప్పకపోవచ్చు. మనకి తెలుసు మనం ఏం చేసాము. మనం చేసిన పాపమే మనని కట్టి కుడుపుతుంది. ఇతరులు చేశారనుకోవడం భ్రమ. వారు నిమిత్త మాత్ర కారణం, అసలు మూలం మనం చేసింది. అయిపోయింది, అది అనుభవించాం. ధైర్యంగా అమ్మవారి పాదాలను నమ్ముకుని అనుభవించు. అమ్మవారు నీకు అఖండమైన విజయాన్ని ఇస్తుంది. ఆ విజయం, ఆ గర్వం ఎలా ఉంటుందంటే ఇదివరకు దుఃఖం అసలు కనపడదు. అప్పుడే బహుశా మనం వైఫల్యం కాకుండా సాఫల్యం పొంది విజయం పొందుంటే ఇంత ఆనందం కలిగేది కాదు. అందుకే మన్మధుడు ఇదివరకు విఫలమయ్యాడు. ఇప్పుడు సఫలమైతే వాడు ఆనందం ఎలా ఉందంటే రెట్టింపు ఆనందంగా ఉంది. నేను అప్పుడు ఓడినా కానీ ఇప్పుడు గెలిచా, నీ పని అయిపోయింది అని సరస సంభాషణలు ఆవిడ మొదలు పెట్టగానే ఈయన వింటి నారి మోగించాట. ఇంకేముంది, అయిపోయినట్టే శివుడు పని. అయ్యుమ ప్రాపొందిరతీశ్వరుండు హరుబిట్టోడింపనుటాడుచున్. ఇంతకీ మన్మధుడు ఈ విజయం ఎందుకు సాధించగలిగాడయ్యా? అయ్యుమ ప్రాపొంది, అయ్యుమా ఆ ప్లస్ ఉమా త్రికసంధి. ఆ ఉమాదేవిని ఆశ్రయించడం వల్ల. ఎవరి ఉమా? ఎక్కడిది ఉమా? హిమవంతుడు ఎందుకు అంత అందమైన పేరెట్టాడండి? ఆయనకేం పేర్లు దొరకరా? ఇవాడు ఎన్ని పేర్లు పెడుతున్నారు. హిమవంతుడు చూడండి, పుట్టిన బిడ్డకి ఎంత అందమైన పేరు పెట్టాడో. ఉమా. ఎక్కడదమ్మా ఈ ఉమా? రాయండి, ఓం అనే మాట రాయండి. అందులో సంధి ఉంది కదా. ఆ ప్లస్ ఊ ప్లస్ మకారప్పొల్లు. ఆ ఊ మకారప్పొల్లు కలిపితే ఆ ఊ కలిపితే గుణసంధి. మహా ఉన్నతి మహో, అంతే కదా. ఆ ఊ మకారప్పొల్లు. ఆ ఊ కలిపితే ఓ, ఓకి మకారం కలిపితే ఓం, అంతే కదా. మీరు ఇప్పుడు అలా రాసి ఆ కాగితం మీద ఆ ఊ మకారప్పొల్లు ఉంది కదండి, ఈ ఆన తీసుకెళ్ళి ఈ చివరి పెట్టండి. ఆ ఊ మకారప్పులు అలాగే ఉండండి, ఈ ఆన తీసుకెళ్ళి ఆ చివరి పెట్టండి, దీర్ఘం. ఉమా అయింది. అంటే అమ్మవారికి పెట్టదగిన పేరే ఉంటుందమ్మా, ఒక్క ఓంకారం తప్ప. సృష్టి మొత్తాన్ని ప్రారంభించిన దేవతకి, జగదధిష్టాత్రికి అంతకంటే వేరే ఏదైనా ఉంటుందండి అసలు? అందుకని హిమవంతుడు అంత ఆలోచించి ఉమా అని పెట్టాడు. ఓంకారాన్ని కాస్త అటు ఇటు చేస్తే ఉమా అనే మాట వచ్చింది. అది ఇక్కడ వాడారు పద్యంలో. అయ్యుమ ప్రాపొంది రతీశ్వరుండు హరుబిట్టోడింపనుటాడుచున్. అటువంటి ఉమాదేవిని ఆశ్రయించారంటే ఓంకారాన్ని ఆశ్రయించాడు, ప్రణవాన్ని ఆశ్రయించాడు. ఆ ప్రణవాన్ని ఆశ్రయించిన వాడే శివుడు అయినా విష్ణువైనా బ్రహ్మ అయినా. ఈయన దాన్నే ఆశ్రయించాడు, అందువల్ల గెలిచాడు. ఇంతకీ బొమ్మలెక్కించిన విల్లు వంచు నును జూపుల్ చెంచల చెంచల క్రమరేఖన్ని గుడింప శాత విశిఖౌగంబుల్ మెయిన్నించు నెయ్యములన్ బల్కగ అల్కమీరి చెటుల జ్యాఘోషముంజేయు. అయ్యుమ ప్రాపొందిరతీశ్వరుండు హరుబిట్టోడింపనుటాడుచున్. ఇక్కడే ఒక సందేశాన్ని మనం గమనించాలి. సరసం ఎలా మొదలవుతుందంటే చూపులతో మొదలవుతుంది. కనులెత్తి ఓసారి చూడడం, తర్వాత నెమ్మదిగా ఆ చూపులు ఈ చూపులు కలవడం, తర్వాత నెమ్మదిగా సరస సంభాషణలు. అప్పుడైతే బస్ స్టాండ్లో మాట్లాడుకునేవారు, ఇప్పుడేమో ఫోన్లు వచ్చాయిగా హాయిగా. ఇది పరంపర. ఇది మనకు వద్దనుకుంటే ఆ చూపుల దగ్గర ఆపేయాలి, ఇక నడవదు. చూస్తే ఏమైంది, మాట్లాడితే ఏమైంది, ఇక ఏం చేస్తే మాత్రం ఏమైందట, అది ముందు గడుతుంది వ్యవహారం. అంతే. అబదలుచుకుంటే అక్కడ అయిపోయి, లేదనుకుంటే వేరే విషయం. దానికి మన్మథ బాణాలు గురైనట్టే. ఇది ఒక సందేశం, అది పెట్టండి పక్కకి. నేను ఒక రహస్యం చెబుతానని చెప్పా. అసలు మన్మథుడు 10 బాణాలు ఈయన మీద వేసినవి 5 కాదు. ఏమిటా 10? ఆచార్యస్వామి చెబుతారు ఇదే సందర్భంలో సౌందర్య లహరిలో. ఎందుకు మన్మథుడు గెలిచాడు అంటే, పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖౌ బాఢమకృత. పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత. యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళి. యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళి. నఖాగ్రచ్ఛద్మానక సురమకుటశాణైక నికషాః. ఓడిపోయిన మన్మథుడు పరాభవానికి గురయ్యాడు. కక్ష తీర్చుకోవాలి శివుడి మీద, ఏమైనా సరే మరోసారి నెగ్గాలి. ఒకసారి యుద్ధంలో ఓడిపోయిన వాడు ఎవరైనా రాజు ఏమనుకుంటాడండి? ఆయుధాలు సరిపోలేదు,
పక్క దేశాల రాజులు సహకారం చేయలేదు. ఇంకొక 1000 మంది పాల్గొని ఉంటే గెలిచేవాళ్ళం. వాళ్ళేమో బాంబులు వేస్తుంటే మనం బాణాలు వేస్తే అలాగా మన దగ్గర కూడా బాంబులు ఉంటే గెలిచేవాళ్ళం. అసలు దైవానుగ్రహం లేకపోవడం వల్ల గెలవలేదు. ఆ విషయం ఒప్పుకోలేడు వీడు అనుకుంటాడు. మన్మధుడు కూడా అలాగే అనుకున్నాడు. నాకు ఆయుధ సంపత్తి పెరగాలి, 5 బాణాలు సరిపోదు, ఆయనకు 5 ముఖాలు ఉన్నాయి, 5 బాణాలు ఎలా సరిపోతే కనీసం 10 బాణాలు ఉండాలి. మరి ఎక్కడికి 10 బాణాలు అని ఏం చేయాలో తెలియక పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిశుతే అమ్మవారి పాదాలు ఆశ్రయించాట. అమ్మా, ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, నేను ఎప్పటికైనా ఎలాగైనా శివుణ్ణి మన్మథ బాణాలకు గురి చేసి నీకు దాసుణ్ణి చెయ్యాలి. ఈయన నేను కాముడికి లొంగను అంటున్నాడు. నువ్వు లొంగావు కాముడికి. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని, ఆయన ప్రేమ అనేటువంటి రత్నాలు ఇస్తే ఆవిడ మణులు అనేటువంటి స్థానాలు ఇచ్చిందట. పైకి అలా మామూలుగా శృంగారపరంగా కనపడుతున్న ఎంత అద్భుతమైన భావన అండి. భర్త ప్రేమ రత్నాన్ని ఇవ్వడమా, భార్య మణి స్థానాన్ని ఇవ్వడమా, ఎంత అద్భుతమైన భావన అసలు అది. భార్యాభర్తల మధ్య చెప్పుకుంటే ఈ మాటలు ఎంత బాగుంటాయి, ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి, ఎంత రసమయమైన వాతావరణాన్ని నింపుతాయి ఇంట్లో. మన దేవతా స్తోత్రాల్లో కూడా ఇంత శృంగారం ఉంది, ఇంత సరసం ఉంది, ఇంత హాయి ఉంది. పూజలు పురస్కారాల కోసం కాదు, నీ జీవితం అంతా అందులో ఉంది. దాని అర్థం తెలుసుకో. ఊరికే కుంకంతో అమ్మవారిని మెత్తేసి నువ్వు కూడా మెత్తేసుకోవడం కాదు. లలితా సహస్రంలో ప్రతి నామానికి ఇక్కడ మైలవరపు శ్రీనివాసరావు గారు గొంతెత్తు చెబుతున్నాడు భక్తి టీవీలో. వినండి, హాయిగా ప్రతిరోజు వినండి, రాసుకుని వినండి. ఆ తన్మయ భావంతో ఈసారి లలిత చదవండి, అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ఆయన అంత బాగా చెబుతున్నారు, ఇంకంతకంటే ఎవరు చెప్తారు? ఆ వినేటువంటి ఆ సహృదయం మనకి ఉండి, ఓపిక ఉండి వినాలి. అప్పుడు ఆ భావం గ్రహించి మనం చెప్పడం వేరు, ఆ ప్రార్థన చేయడం వేరు. అర్థం తెలియని ప్రార్థన వేరు, అర్థం తెలిసి చేసిన ప్రార్థన వేరు. అందుకని ఆయన పాదాలను ఆశ్రయించాడు. అమ్మవారు అందుట, అబ్బే నీ బాణాలు సరిపోవు కదా, నీకు కొత్త బాణాలు ఇస్తాను నేను, నా పాదాలు పట్టుకున్నావు కదా వెతుక్కు అంది. ఆవిడ పాదాలు 2, 2 5 10 గోళ్ళు. ఆ 10 కాలి గోళ్ళు 10 బాణాలుగా తీసుకున్నట్టు మన్మథుడు. విషమ విశుకో యదగ్రే దృశ్యంతే దశశరఫలా పాదయుగళి అంటే ఆయన 5 బాణాలలో అమ్మవారి పాదాల కాలి గోళ్ళు రూపంలో, పాదాల గోళ్ళు రూపంలో 10 బాణాలు అయ్యాయి. అంటే ఆయుధ సంపత్తి పెరిగింది, బాగానే ఉంది. మరి ఈ బాణాలు ఇక్కడ అసలు కాలి గోళ్ళు బాణాలు ఎలా అవుతాయండి అంటే, అమ్మవారి యొక్క ఈ జంఘలు ఉన్నాయే పిక్కలు అంటారు, ఈ మోకాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉండే భాగం, ఇది సరిగ్గా అమ్ముల పొది ఆకారంతో పోలుస్తారండి. సరిగ్గా అమ్ముల పొది ఇలా ఉంటుంది, ముందు ఇలా పైన లావుగా ఉండి ఇలా ఉంటుంది. దాంట్లో బాణాలు పెడతారు. కుచ్చులు భాగాలన్నీ పైకుంటాయి, మొన భాగాలు కిందుకుంటాయి. మొన భాగమే పైకుంటే తీసేవాడు వేలు దిగుతుంది, ఇంక బాణం ఏమిటి వేస్తాడు. అందుకని మొన భాగం కిందుకుంటుంది, కుచ్చుల భాగం పైకుంటుంది. అలా ఉన్నాయి బాణ, ఇలా ఉంటుంది సరిగ్గా. పౌడర్ డబ్బా అనకూడదు, ఎందుకంటే పౌడర్ డబ్బా నిలువుగా ఉంటుంది, ఏనుగు కాలులాగా. అలా కాదు, కొంచెం ఇలా వి ఆకారంలో ఉంటుందన్నమాట. ఇలాగ అవి 2 అమ్ముల పొదులు. ఇదివరకు 1 అమ్ముల పొది, 5 బాణాలు. ఇప్పుడు 2 అమ్ముల పొదులు, అమ్మవారి జంఘలు పిక్కలు అనేటువంటివి 2 అమ్ముల పొదులు. ఇప్పుడు 10 బాణాలు, అమ్మవారి కాలి గోళ్ళు. అంటే మన్మధుడు అమ్మవారిని ఆశ్రయించాడు. ఇప్పుడు ఎవరు గెలుస్తారండి? ఎవరైనా సరే అమ్మవారిని ఆశ్రయించిన వారే గెలుస్తారు, ఇంకొకరు గెలవరు. శివుడు ఆశ్రయించలేదు, నేను భర్తనే అన్నట్టుగా ఉన్నాడు ఆయన. మన్మధుడు ఆశ్రయించాడు, నేను బిడ్డనమ్మా, ఒక్కసారి నాన్నగారి మీద నన్ను గెలిచేలా చెయ్యమ్మా. తల్లి తలుచుకుంటేనండి తండ్రిని ఓడిపోయేలా చేసి చదరంగంలో బిడ్డను గెలిచేలా చేయగలుగుతాం, చేసేస్తుంది. ఎంత మాయైనా చేసేస్తుంది. అవసరమైతే తండ్రి గెలిచినా సరే, మీరన్నీ దొంగాట్లు అడిగి గెలుస్తున్నారు, వాడే గెలిచాడు, వాడు నా బిడ్డ అంటుంది. తండ్రి కూడా నువ్వు పోన్లే, ఎంతైనా నువ్వు నీ కొడుకు ఒకటే అని ఒప్పేసుకుంటాడు. ఇది ఒక ఆనందం, అందుకని ఒప్పేసుకున్నాడు ఆయన. అలాగా 2 జంఘలు అనేటువంటి అమ్ముల పొదులు తీసుకుని 10 బాణాలు, కాలి గోల్డ్ అనే బాణాలతో ఆయన జయించగలిగాడు. అది మనం గ్రహించాలి. అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే మనం కూడా మన్మథుణ్ణి జయించగలుగుతాం. ఏ రకంగా? మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనోరూప ఇక్షుకోదండ, చెరుకుగడ విల్లు ఆ లలితాదేవి చేతుల్లో ఉంటుంది, మీరు గమనించండి. పంచతన్మాత్ర సాయక, శబ్దస్పర్శ రూపరస గంధాలకి ప్రత్యేకగా మన్మధుని 5 బాణాలు ఈ చేతులు 5 పువ్వుల రూపంలో ధరించి ఉంటుంది ఆవిడ. అంటే మన మనస్సుని చెరుకుగడ రూపం చేసి మన్మధుడి విల్లు చేసి, మన్మధుడి విల్లు లాంటిదే మన మనస్సు. అది ఎవరి మీద బాణాలు వేస్తుందో, ఎవరి బాణాలకి పడిపోతుందో తెలియదు, నిరంతరం యుద్ధమే దీని పనేది. అందుకని దాన్ని తీసుకెళ్ళి అమ్మవారి చేతుల్లో పెట్టాలి మనం. లలితా సహస్రం సారాంశం అది. అమ్మా, ఇది మన్మధుడి విల్లమ్మా, నన్ను దుంప తెంచేస్తుంది, నీ చేతుల్లో పెట్టుకో. మన చేతుల్లో ఉంటే అది పిప్పి. చెరుకు గడతో ఎందుకు పోల్చాడో గమనించండి మా లలితా సహస్రంలో. మనోరూప ఇక్షుగోదండ, మనసు చెరుకుగడ, ఇంకో ఎదురుగడ అనకూడదు, చెరుకుగడే. ఎందుకంటే చెరుకుగడలో మీరు గమనించండి, పిప్పి ఎక్కువ, రసం తక్కువ. ఇంత కష్టపడి గడని పిండి 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 దాన్ని మిషన్ కింద పెట్టి తోస్తే గ్లాసుడు రసం వస్తుంది. దాని గడ మాత్రం ఇంత పొడుగుంటుంది, అంతేనా? మన మనస్సు కూడా అంతే.
చేసే 70,000 ఆలోచనలు చేస్తున్న రోజుకి మనస్సు. 70,000 ఆలోచనలు 69,500 ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలేట, పాత ఆలోచనలే. ఒక 500 కొత్త ఆలోచనలు ఉంటాయట. అంటే పిప్పి ఎక్కువ రసం తక్కువ అని తెలియట్లా. మన చేతుల్లో ఉంటే మన మనస్సు పిప్పి ఎక్కువ, అమ్మవారి చేతుల్లో ఉంటే రసం ఎక్కువ. ఇది చెయ్యాలి. అలాగే ఆ బాణాలు మనం మనస్సు మీద పడే అది ఆవిడ చేతుల్లో పెట్టేసాం అంటే ఆవిడని ఆశ్రయించాం. అమ్మ నీ ఇష్టం, నేను సేవింపగా పొదల్వడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర అని దూర్జుడు అన్నట్టుగా మనం అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం. అమ్మ నిన్ను ఆశ్రయించాను, నన్ను మోహాల్లో ముంచుతావో, మోహం నుంచి బయటకు లాగుతావు, నన్ను అత్యున్నతమైన పదవీ పీఠాల మీద కూర్చోబెడతావు, లేకపోతే అధపాతాళానికి తొక్కేస్తావు. ఏదైనా నీ ప్రదేశమే, ఏదైనా నీ పాదాలు ఉండే చోటే, నేను మాత్రం దాన్ని విడిచిపెట్టను. నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టినా నిన్నే ధ్యానిస్తా, నువ్వు పాతాళ లోకంలోకి తొక్కేసినా నిన్నే ధ్యానిస్తా అని అనగలిగితే ఎప్పుడూ అమ్మవారు ఉన్నత పీఠం మీదే ఉంచుతుంది. మనం ఎక్కడ ఉన్నా ఆవిడ పాదాలు కనపడుతుంటే అది పాతాళం అయితే మనకే, పార్లమెంట్ అయితే మనకే.